హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. సంతోషంలో అందరూ తోడుంటారు. కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు కదా! ఒక్క మాట ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కాదని ఎక్కువగా మాట్లాడితే బాధ తప్ప మరింకేమీ కాదు. అర్థమైంది కదా! 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ కూడా పట్టించుకొని ప్రశాంతతను ఎప్పుడూ కోల్పోకూడదు. నీ అంతరాత్మ ఏదైతే చెబుతుందో అదే చెయ్యి. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడు కూడా మోసం చేయదు కదా! ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. ఆస్తులు సంపాదించలేదని కన్నవారిని మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ఎప్పుడూ కూడా ద్వేషం పెంచుకోకు. కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత. కాపాడడం వరకే దేవుడు బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఎంత ముందుకి వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అస్సలు అంతుబట్టవు. మన మంచి కోరేవారు ఎవరు? మనల్ని ముంచేసేవారెవరు? మన వెన్నంటి ఉండేవారెవరు? వెన్ను విరిచి వెళ్ళేవారు ఎవరు? మన కోసం ఆరాటపడేవారెవరు? మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవారెవరు? అర్థమైంది కదా! పుట్టుకతో పూలవనం కాదు ఏ ఒక్కరి జీవితం. అందరి జీవితాలు పడి లేచే బ్రతుకులే. మన ఒక్కరికే కాదు. అసలు భూమిపై సమస్యల్లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందని ఆశతో, నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి. అదే నీ యొక్క జీవన రహస్యం. ఒకటి గుర్తుంచుకో, కష్టాలు, సుఖాలు సీజన్ వంటివి. మనకి నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి. పోవలసిన సమయానికి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన యొక్క పని. ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడితేనే ఎలాంటి కష్టమైనా సరే పోతుంది. ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నామనే ధైర్యం ఇవ్వండి. అన్నీ బావుంటే సంసారం వదులుకొని ఏ ఆడపిల్ల కూడా రాదు కదా! పరువు కోసమో, పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నలున్నారనే ధైర్యంతోనే పుట్టింటికి వస్తుంది. కాబట్టి ఆడపిల్లని అర్థం చేసుకో. బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమనెందుకు చెప్పండి? ఫోటో మాట్లాడదని తెలుసు కదా! బ్రతికుండగా ప్రేమతో తినిపించుక సమాధిపై పరాన్మానాలెందుకు? ఆత్మ తినదని తెలుసు కదా! మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలెందుకు? తిరిగి లేవరని తెలుసు కదా! సమాధికి స్నానమెందుకు? రాయికి రాజమర్యాదలెందుకు? మనిషి విలువ మరణిస్తే గాని తెలియదా? లేక అప్పుడు గాని అర్థం కాదా? కాస్త ఆలోచించు. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవారు నిజం చెప్పినా అబద్ధమంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు. మనిషి వెనుకున్న ఆస్తిని నమ్ముతుంది. అర్థమైంది కదా! ఒకటి గుర్తుంచుకో, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మన మనసుని మారుస్తుంది. మనం ఎప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు పనిచేస్తాం. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రోజుని ఆనందంగా గడిపేద్దాం. అర్థమైంది కదా! ఒక విషయాన్ని గుర్తుంచుకో, మాటలనేవి తాళం చెవి లాంటివి. మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్నైనా గెలవగలవు.
ఎటువంటి నోరునైనా సరే మోయించగలవు. అర్థమైంది కదా? ఎదుటివారిని ఇష్టంతో ప్రేమించాలి, కానీ ఎప్పుడూ అవసరంతో కాదు. ఇష్టానికి, అవసరానికి, నింగికి, నేలకి ఉన్నంత తేడా ఉంది. కష్టం రాకుండా ఉండమని దేవుణ్ణి ప్రార్థించకండి. కష్టాలు ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని వేడుకోండి. అభిమానం సంపాదించటానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివారు అనిపించుకోచాలు, అందరూ నీ అభిమానులే అవుతారు. నువ్వు చదవాలే కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే. కొందరు మంచి నేర్పుతారు, కొందరు చెడు నేర్పుతారు, కొందరు ఎలా బ్రతకాలో నేర్పుతారు, కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పుతారు. మనిషి చాలా విచిత్రమైన స్వభావం. ఎందుకంటే ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకని? కాస్త ఆలోచించు. వయసు పెరిగే కొద్దీ పొందిక అమరాలి, పొగరెప్పుడు తలకెక్కకూడదు, అనుకో నేర్పాలి, అహంకారం పెంచుకోకూడదు, జ్ఞానాన్ని పెంచుకోవాలి, అజ్ఞానంతో బ్రతకకూడదు. అప్పుడే ఆ మనిషికి విలువ, ఆ జీవితానికి అర్థం ఉంటుంది. గొడుగు వర్షాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది. అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే పరిష్కారం ఇవ్వకపోయినా ఎదుటివారి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి నిలుస్తుంది. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవతను మొక్కినంత మాత్రాన మంచివాళ్ళమైపోం కదా. కాస్త ఆలోచించు. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా అద్భుతమైన గుణాలుంటాయి. వాటిని గుర్తించగలిగితే మనం ఒక అద్భుతమే. సాధారణంగా ఆడవారి నోట్లో ఏ రహస్యం దాగదు, కానీ ఒక స్త్రీ ఏదైనా రహస్యాన్ని తనలోనే దాచుకొని బాధపడుతుందంటే ఆమె ఏదైనా తప్పు చేసి ఉండాలి, లేదా జరగబోయే తప్పు గురించి ఆమెకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. యథార్థాన్ని గుర్తించలేకపోతే అపార్థమే మిగులుతుంది. అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే యథార్థమేంటో తెలుస్తుంది. ఆ బంధం కలకాలం నిలబడుతుంది. మనల్ని వేరే వాళ్ళతో పోల్చడం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడే మొదలవుతుంది. మనలోని తప్పులే తప్ప ఒప్పులు కనబడకపోవడం, మనలోని లోపాలే తప్ప నిజాలు కనబడకపోవడం, మనలోని స్వార్థమే తప్ప నిస్వార్థం కనబడకపోవడం, మనలోని ద్వేషమే తప్ప ప్రేమాభిమానాలు కనబడకపోవడం,